హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే డిఆర్డిఓ న్యూ జనరేషన్ ఆకాశ్ మిసైల్ ఆకాశ్ ఎన్జీని మరోసారి సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది. ఇది 6వ టెస్ట్. ఈ టెస్ట్ ద్వారా మరోసారి మిసైల్ ఆర్ఎఫ్ సీకర్, మల్టీ ఫంక్షన్ రెడార్, కమాండ్ పోస్ట్, అలాగే ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ ఇలా కంప్లీట్ సిస్టమ్ ఎలా ఫంక్షన్ అవుతుందో వ్యాలిడేట్ చేసుకున్నామని చెప్తుంది. ఆకాశ్ ఎన్జీ ప్రజెంట్ సర్వీస్లో ఉన్న ఆకాశ్ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి సక్సెసర్. అయితే ఇది మీడియం రేంజ్ శామ్ 80 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. ప్రజెంట్ ఆకాష్కి అయితే 30 కిలోమీటర్స్. ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. ఆకాశ్ లాంచర్కి 3 మిసైల్స్ అయితే ఎన్జీకి 6 క్యానిస్టరైజ్డ్ మిసైల్స్ ఉంటాయి. రెండు సిస్టమ్స్ ఫైరింగ్ యూనిట్స్లో సేమ్ 4 లాంచర్స్ ఉండగా ఆకాశ్ ఎన్జీ ఫైరింగ్ యూనిట్లో 24 రెడీ టు ఫైర్ మిసైల్స్ అంటే నెంబర్ డబుల్ అవుతుంది. ఆర్మీ ఒక రెజిమెంట్లో 6 ఫైరింగ్ యూనిట్స్ని డిప్లాయ్ చేస్తుంది అంటే 144 రెడీ టు ఫైర్ మిసైల్స్. ఇక ఎయిర్ ఫోర్స్లో అయితే కన్ఫర్మేషన్ లేదు. ప్రజెంట్ ఉన్న ఆకాశ్ లాగానే 2 ఫైరింగ్ యూనిట్స్ని డిప్లాయ్ చేస్తే 48 రెడీ టు ఫైర్ మిసైల్స్ ఉంటాయి. ఆకాష్కి ఫైర్ కంట్రోల్ ఇచ్చేది రాజేంద్ర పిఈఎస్ఏ రెడార్ అయితే ఆకాశ్ ఎన్జీకి ఏఈఎస్ఏ మల్టీ ఫంక్షన్ రెడార్ ఉంటుంది. అలాగే ఆకాశ్ ఎన్జీకి ఉండే యూనిక్ ఫీచర్ ఎలక్ట్రో ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్ 45 కిలోమీటర్స్ రేంజ్. స్టెల్త్ ఫైటర్స్, స్టెల్త్ మిసైల్స్, డ్రోన్స్ని లాంగ్ డిస్టెన్స్లో డిటెక్ట్ చేయడంలో రెడార్స్ స్ట్రగుల్ అవుతాయి. అయితే ఈఓటీఎస్ ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్స్తో ఆకాశ్ ఎన్జీకి విజువల్ డిటెక్షన్ ట్రాకింగ్ కేపబిలిటీని కూడా ఇస్తుంది. స్టోర్మ్ షాడో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో రష్యా యుక్రెయిన్ వార్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఇటువంటి స్టెల్త్ మిసైల్స్ని ఏఈఎస్ఏ రెడార్, ఈఓటీఎస్ కాంబినేషన్తో ఆకాశ్ ఎన్జీ బెటర్గా హ్యాండిల్ చేయగలదు. ఇండియా మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్లో భాగంగా ఏరియా డిఫెన్స్ కోసం S-400 అలాగే ఎంఆర్ శామ్స్ని డిప్లాయ్ చేసింది. వీటి నుండి ఎస్కేప్ అయిన వాటిని స్టాప్ చేయడానికి ఎయిర్ బేసెస్లో స్పైడర్, ఆకాశ్లుంటాయి. లో ఫ్లయింగ్ చేసి S-400 డిటెక్షన్ని అవాయిడ్ చేస్తే ఎంఆర్ శామ్, తర్వాత పాయింట్ డిఫెన్సెస్ ఉంటాయి. అయితే ఆకాశ్ ఎన్జీ ఎంఆర్ శామ్కి సిమిలర్ రేంజ్, లో కాస్ట్, అడ్వాన్స్డ్ ఫీచర్స్తో మరో మీడియం టైర్ సిస్టమ్గా సపోర్ట్ చేస్తుంది. యెమెన్ నుండి హౌదీ మిలిటెంట్ గ్రూప్ రెడ్ సీలో ఇజ్రాయెల్తో సంబంధం ఉన్న ఇంటర్నేషనల్ కమర్షియల్ వెసల్స్పై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అమెరికాతో పాటు కొన్ని యూరోపియన్ కంట్రీస్ కూడా రెడ్ సీలో వార్షిప్స్ని డిప్లాయ్ చేసి వాటిపై లాంచ్ చేసిన మిసైల్స్, డ్రోన్స్ని షూట్ డౌన్ చేస్తున్నాయి. అయితే ఫస్ట్ టైం అమెరికా, యూకేలు కలిసి యెమెన్లో ఉన్న 12 హౌదీ సైట్స్పై స్ట్రైక్స్ని జరిపాయి. ఫైటర్ జెట్స్ బాంబ్స్తో దాడి చేస్తుంటే షిప్స్, సబ్మెరైన్స్ కలిసి టొమహాక్ క్రూజ్ మిసైల్స్ని ఫైర్ చేశాయి. హౌదీస్ అక్టోబర్ 19 నుండి రెడ్ సీలో అటాక్స్ని మొదలుపెట్టారు. రీసెంట్గా యుఎస్, యూకేలు కలిసి హౌదీస్ లాంచ్ చేసిన లార్జెస్ట్ అటాక్ని ఇంటర్సెప్ట్ చేశామని చెప్పాయి. కొన్ని రోజుల నుండి అమెరికా హౌదీస్పై యాక్షన్ తీసుకోవడానికి ప్రిపేర్ అవుతుందని మీడియా రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. రీసెంట్గా జరిపిన లార్జెస్ట్ అటాక్తో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇక దీని విషయంలో హౌదీస్ రెస్పాన్స్ ఎలా ఉంటుందనే దానిపైనే యెమెన్ భవిష్యత్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు హౌదీస్ కనుక కమర్షియల్ షిప్స్తో పాటు వార్షిప్స్ని కూడా టార్గెట్ చేస్తే ఇది చాలా దూరం వెళ్తుంది. యుఎస్, యూకేలతో పాటు ఫ్రాన్స్ లాంటి మిగిలిన దేశాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. హౌదీస్ దగ్గర ఉన్న యాంటీషిప్ బలిస్టిక్ మిసైల్స్తో ఏజిస్ని దాటి యుఎస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని డిస్ట్రాయ్ చేయడం అంటే థియరిటికల్గా ఇంపాసిబుల్. ఒకవేళ అది జరిగితే ఏం జరుగుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.